2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని నేటి ఉదయం పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్లు, రివర్ ఫ్రంట్ మౌలిక సదుపాయాల పనులను పరిశీలించారు. తొలుత స్థానిక హోటల్లో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. పుష్కరాల మాస్టర్ ప్లాన్, కేంద్ర ప్రభుత్వ సహకారం, నిధుల కేటాయింపు, శాఖల సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. గత గోదావరి పుష్కరాల్లో సుమారు 4 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా ఈసారి 12 రోజుల పుష్కరాల్లో దాదాపు 10 కోట్ల మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఆ స్థాయికి తగిన విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించి నిర్మాణాత్మకంగా పనిచేయాలని వారు సూచించారు. ఏడాది ముందే పుష్కరాల నిర్వహణపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ గోదావరి తీరాన ఆధ్యాత్మిక వైభవానికి కూటమి ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తోందన్నారు. గోదావరి తీరాన ఉన్న 6 జిల్లాల్లో భక్తులకు అత్యున్నత సౌకర్యాలు, భద్రత, పారిశుధ్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం 585 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిధులతో ప్రధాన రహదారులు, డ్రైనేజ్, సివరేజ్, తాగునీటి సరఫరా, పారిశుధ్య వ్యవస్థలను ఆధునీకరిస్తామని తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలతో కార్యాచరణ రూపొందించామని చెప్పారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ద్వారా గోదావరి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని, రాజమహేంద్రవరం ఘాట్ల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా హోమ్ స్టేలు, టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టెంపుల్ టూరిజంతో పాటు అన్ని రకాల పర్యాటక రంగాలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కాలుష్య నియంత్రణ మండలి ద్వారా 100 కోట్ల నిధులు మంజూరయ్యాయని, తన చొరవతో 100 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి పనులు జరుగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా విద్యుత్ పనులకు 50 కోట్లు, రివర్ ఫ్రంట్కు 22 కోట్లు, అమృత్ 2.0 కింద 95 కోట్లు, ఖేలో ఇండియా పథకం కింద 14 కోట్లు కేటాయించినట్లు వివరించారు. గోదావరి జిల్లాల ప్రజల ఆధ్యాత్మిక భావనలు గౌరవిస్తూ ఈ పుష్కరాలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుందని తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్తో కలిసి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో పుష్కర్ నగర్లు, పార్కింగ్ స్థలాలు, హోల్డింగ్ ఏరియాలు, బస్సుల నిలుపుదల ప్రాంతాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆటోనగర్, జిఎస్ఎన్ఎల్ వెనక ప్రాంతం, దివాను చెరువు 0 పాయింట్, కేశవ హాస్పిటల్ రోడ్, గామన్ వందన, కాతేరు అండర్ పాస్ ప్రాంతం, కాతేరు సిటీఆర్ఐ భూములు, వ్యవసాయ కళాశాల సమీప ప్రాంతం, తిరుమల బస్ గ్రౌండ్, తిరుమల పాపయ్య నగర్ పరిసర ప్రాంతాలను సందర్శించి భక్తుల రాకపోకలు, వాహనాల పార్కింగ్, తాత్కాలిక వసతి, హోల్డింగ్ ఏరియాలు, షటిల్ బస్సుల నిర్వహణకు అనువైన ప్రదేశాలు పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, అదనపు ఎస్పీ పాటిల్ దేవరాజ్, మనీష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 13 రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో జిల్లా ఉన్నత స్థాయి అధికారుల బృందం పరిశీలించింది. వేమగిరి హైవే, వేమగిరి హైస్కూల్ ప్రాంగణం, హెలీప్యాడ్ ప్రాంతం, ధవళేశ్వరం బ్యారేజ్ పరిసరాలు, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేస్తున్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి తాగునీరు అందించేందుకు అమృత్ 2.0 పథకంలో భాగంగా ట్యాంకు నిర్మాణానికి రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గతంలో గోదావరి నీళ్ల కోసం ఆమరణ దీక్ష చేసిన బీజేపీ సీనియర్ నాయకులు, జిల్లా కోఆపరేటివ్ సెల్ కో కన్వీనర్ బొమ్ము, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు కోలాహలంగా జరిగాయి. 3 ప్యానెళ్లు ఈ ఎన్నికల్లో పోటీ పడగా ఓటర్లైన విలేకరులు, మీడియా ప్రతినిధులు పరిణితి ప్రదర్శించి ఓట్లు వేయడంతో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలను నిన్న రాత్రి ప్రకటించారు. అధ్యక్షుడిగా మోత బాల విజయసారథి, కార్యదర్శిగా గండ్రోతు వేణుగోపాలస్వామి అలియాస్ గోపి, ఉపాధ్యక్షులుగా పిఎస్ గంగాధర్, కొత్తపల్లి దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా సోమబత్తుల కృపానందం, కేవీఎన్ వరప్రసాద్, కోశాధికారిగా శ్రీపాద పురుషోత్తమ కుమార్ ఎన్నికయ్యారు. ఆకుల ఈశ్వర్, కొట్టే మధు, ఆర్వీవి సత్యనారాయణ, పి చంటిబాబు, పాలపత్రి శ్రీనివాస్, గరగ ప్రసాద్, జేవి గోపాలకృష్ణ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, సిసిసి, బీసీఎన్ యాజమాన్యం అభినందించారు.
సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆస్క్ ఏఐ క్యూఆర్ కోడ్తో స్థల పురాణం, సాంస్కృతిక నేపథ్యం. దేశంలో తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్న మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్ర చేస్తున్న శక్తులపై నిఘా ఉందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఆర్టీసీ ప్రైవేటీకరణ వార్తలను ఖండించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ నిరాధారమైన వదంతులేనని స్పష్టీకరణ. ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని హామీ. రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని బూడిద చేసిన కూటమి ప్రభుత్వం. దీనికి డైవర్షన్గా రావణ్ణి తీసుకువస్తుంది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్. రాష్ట్రంలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాల్లో స్థల పురాణం, సాంస్కృతిక నేపథ్యం, ఇతర అంశాలను తెలుసుకునేందుకు ఏఐ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిధిలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దేశంలో తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రి సమక్షంలో ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లోటర్ ప్రతినిధులు, పర్యాటక శాఖ అధికారులు అవగాహన ఒప్పందం చేసుకుని ఆస్క్ ఏఐ పేరుతో ఉన్న క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. రాష్ట్ర పర్యాటక రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏఐ బేస్డ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తున్నటువంటి శుభ సందర్భం. ఈరోజు ఎక్స్ప్లోరర్ అనేటువంటి సంస్థ, దాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి జతిన్ భాటియా గారు ఆయన ఇక్కడ ఉన్నారు. వారితో పాటు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారు, అదేవిధంగా మా ఏపీటీడీసీ ఎండి గారు శ్రీమతి పద్మావతి గారు, ఇంకా మా డిపార్ట్మెంట్ వారు అందరూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా ఒక 3 సంవత్సరాలకు గాను ఒక అవగాహన పత్రాన్ని ఎక్స్ప్లోరర్ వారితోటి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా రోజులుగా వింటున్నప్పటికీ కూడా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పటి వరకు మనకి వన్ వేలోనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి విధానం ఉంది. ఇక్కడ ఏదైతే ఈ పర్యాటక ప్రదేశాలు కానీ, లేకపోతే టూరిజం సంబంధించిన ఇతర ప్రదేశాలు కానీ, అదేవిధంగా టెంపుల్స్ కానీ, వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్స్ప్లోరర్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి నూవీ యాప్ని, నూవీ ఏఐ అది ఏర్పాటు చేస్తారు. అంటే క్యూఆర్ కోడ్ని అక్కడ ఇస్తారు. దాని మీదకి మనం ఎవరు కూడా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోకర్లేకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ని మనం దాంట్లోంచి చూస్తే ఆ స్థల పురాణం మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది. 130 భాషల్లో వస్తుంది. మీరు ఏ రకమైనటువంటి భాషలో మాట్లాడితే ఆ రకమైనటువంటి భాషలో 130 భాషల్లో వస్తుంది. మనం దాన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఆ స్థల పురాణం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విశేషాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా, మీకు ఇంకా అందులో ఏమైనా సందేహాలు ఉంటే, ఆ డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మళ్ళీ 2-వే కమ్యూనికేషన్ సిస్టంలో వాటిని మనం అడిగితే అది మళ్ళీ చెప్పేటువంటి కార్యక్రమం ఉంటుందన్నమాట. మొట్టమొదటిసారిగా దీన్ని ఇవాళ మంగళగిరిలో పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆ ప్రాంతంలో పెట్టడం జరిగింది. అది చాలా విజయవంతంగా మేము చూడడం జరిగింది. ఒక 3 రోజుల క్రితం వారు దాన్ని డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు నేను కూడా తెలుగులో ప్రశ్నిస్తే తెలుగులో నాకు చాలా విస్పష్టమైనటువంటి సమాధానం అందులోంచి రావడం జరిగింది. తిరిగి మళ్ళీ నేను వారితోటి సంభాషించడం కూడా జరిగింది. ఇలాగ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో రమారమి ఒక 100 పర్యాటక ప్రదేశాలని ఎంపిక చేసుకుని 100 పర్యాటక ప్రదేశాల్లో కూడా ఈ క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేసి తద్వారా సమాచారాన్ని వచ్చేటువంటి పర్యాటకులందరికీ కూడా అందించాలనేటువంటి ఒక తలంపుతోటి ఎక్స్ప్లోరర్ వారితోటి ఇవాళ మనం ఎంఓయూ అవుతున్నాం. వారు కూడా పూర్తిగా దీన్ని మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేస్తున్నారు. ఏ రకమైనటువంటి రుసుము వారికి మనం చెల్లించడం లేదు. అదేవిధంగా మరి ఎవరైతే పర్యాటకులు వస్తారో వారు కూడా ₹1 కూడా చెల్లించక్కర్లేకుండా క్యూఆర్ కోడ్ని చేసుకోగలిగితే దాంట్లోంచి మనం వెళ్ళగలిగితే మనం లైక్ ఎనీ అదర్ ఫోన్పే ఎలాగ వెళ్తామో అలాగే వెళితే మనం దాంట్లోంచి మనకు పూర్తి స్థాయి సమాచారం వచ్చేస్తుంది. దీనివల్ల మీకు ఫుట్ఫాల్ బాగా పెరుగుతుంది.
ప్రధానంగా పర్యాటక రంగంలో మేము ఆలోచించేది కూడా ఏంటంటే, ఇలాగ ఒక సమాచారం పూర్తిగా రావటం వల్ల దాన్ని కష్టపడి చదువుకోకర్లేకుండా మనకి వచ్చిన భాషలో వినటానికి, వచ్చిన భాషలో సంభాషించడానికి కూడా అవకాశం దొరుకుతుంది కనుక ఇది ప్రత్యేకించి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అవుతుంది. దీన్ని 3 సంవత్సరాలకు కానీ ఇవాళ MOU అవుతున్నాం. దాంతోపాటు రాబోయే రోజుల్లో దీంట్లో AI పవర్డ్ టూరిజం స్టేట్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ టూరిజం స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆవిష్కరించబడుతుంది. మొట్టమొదటిసారి రాష్ట్రంలో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయని ప్రశ్నించే పేరుతో రావణ్ వంటి వారిని కొందరు ప్యాకేజీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని, ఇటువంటి వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ హెచ్చరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మన ఊరు మన జెండా కార్యక్రమంపై వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విమర్శలు హద్దు దాటితే సహించే ప్రసక్తి లేదన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్ర చేస్తున్న శక్తులపై నిఘా ఉందని తెలిపారు. మోదీ, చంద్రబాబు, పవన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులపై కఠిన చర్యలు తప్పవని మాధవ్ హెచ్చరించారు. దళితవాదం పేరు మీద ఉన్న వాళ్ళు ఇంకొక ముసుగేసుకొని ఇవాళ ముందుకొచ్చి అనేక రకాల మాటలు మాట్లాడటం ఏదైతే ఉందో, అనేక రకాల అవాక్కులు చవాకులు, అత్యంత దిగజారుడు మాటలు, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ప్రవర్తించడం, నువ్వు ఏ అంశం గురించి ఆ వేదిక ఏర్పాటు చేసుకున్నావు ఆ అంశాన్ని పక్కన పెట్టి హిందూ దేవీ దేవతలను తిట్టడం, తోలనాడటం, కేవలం ఆ మేరకే కాకుండా రాజకీయ నాయకుల్ని అత్యంత నీచంగా మాట్లాడే తీరు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తగదునమ్మా అనే విధంగా చేస్తున్న తీరు ఏదైతుందో, ఇది రాష్ట్రంలో ఒక విభజనవాదాన్ని, వేర్పాటువాదాన్ని, అలాగే వైషమ్యాలని, విషాన్ని జమ్మడానికి తప్ప ఇంకోటి కాదు. కనుక ఇటువంటి యొక్క ఆలోచన పదాన్ని మన అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు, విల్ క్రష్ ద క్రషింగ్ మైండ్ సెట్. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క మైండ్ సెట్ని వీల్ క్రష్, ఆ విధంగా ఎక్కడ ఉపేక్షించే అవకాశం లేదు. ఇటువంటి ఆలోచన ఏదైతే మీరు బయలుదేరి తీసుకొస్తున్నారో ఎవరి మీద ఈ యొక్క ఆలోచన ప్రయోగించాలి, ఏ అంశాల కారణంగా మిమ్మల్ని ఈ విధంగా ముందుకు పురుగొల్పి మతం మారడానికి కారణమైన ఎవరైతే ఆ వేదికలు ఉన్నాయో, ఏవైతే ఆ శక్తులు ఉన్నాయో ఆ శక్తుల్ని ప్రశ్నించాలి, మిషనరీస్ని ప్రశ్నించాలి, పోపుని ప్రశ్నించాలి. ఎందుకు మమ్మల్ని ఇవాళ క్రైస్తవంలో మారితే మాకంత అద్భుతం జరుగుతుందని చెప్పారు, ఎందుకు జరగలేదు నిలదీయాలి. ఇవాళ ఎవరిది తప్పని అంశాన్ని మాట్లాడే సమయంలో మాట్లాడే అంశాలు ఏమై ఉండాలి, అడగాలి. తప్పనిసరిగా తప్పేం లేదు, అందరికీ ఇక్కడ వాక్ స్వాతంత్రం ఉంది, అందరూ అడగచ్చు వాళ్ళకి సంబంధించిన అంశాన్ని. భారతీయ జనతా పార్టీ కూడా ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఈ యొక్క అంశంలో ఉంది, దీన్ని మేము స్పష్టంగా చేయడం జరిగింది, ఎక్కడ కూడా దీన్ని దాపరికలేదు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1956 దీక్షాభూమిలో ఆయన బౌద్ధిజం వైపు వెళ్తున్న అడుగులు వేస్తున్న తరుణంలో చెప్పడం జరిగింది, అదే మా యొక్క ఆలోచన. ఆ యొక్క ఆలోచనతోనే మేము అడుగులు వేస్తాం, ఇంకొక ఆలోచన కాదు. ఆ విధంగా ఏదైతే ఈ సమాజానికి అతి తక్కువ ప్రమాదం, ఏదైతే ఆ రోజు జరుగుతున్న అనేక రకాల అంశాలు ఉన్నాయో, ఆ రోజు తాత్వికం పేరు మీదట జరుగుతున్న అనేక రకాల దాష్టికాలు, ఏ విధంగా విగ్రహ ఆరాధన పేరు మీద, యజ్ఞ యాగాదుల పేరు మీద జరుగుతున్న అనేక రకాల వైషమ్యాలను ప్రశ్నించి ముందుకెళ్ళి ఈ దేశంలో శాంతి, అహింస అటువంటి సిద్ధాంతాన్ని ప్రవేశించి బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పి అడుగులేసిన ఆ యొక్క బుద్ధుడి వైపున అడుగులు వేస్తున్నానని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన అడుగులు వేసిన తరుణంలో ఈ విషయాలు స్పష్టంగా చెప్పారు. ఏ విధంగా ఈ యొక్క ఆలోచన పదం మనకి శరణ్యం కాదు, ముఖ్యంగా దళిత సమాజానికి ఇది ఏ విధమైన ముక్తిని కలిగించదు, తప్పదు. మీకు అనిపించింది అభిప్రాయం, ముందుకెళ్ళు, కానీ నువ్వు అనుకునే విధంగా ఈ యొక్క సమాజం లేదు. ఆ విధంగా ఏ దేశంలో అయినా మత తత్వ రాజ్యాలు ఏర్పడ్డాయంటే అక్కడ బహుజనులకు కానీ దళితులకు కానీ హక్కులు లేవని చెప్పి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉదాహరణలు చెప్పడం జరిగింది. ఇవాళ మనందరం కూడా అడగాలి, ఒక్కసారి వెళ్ళండి బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ, మొన్న 370 అధికరణ రద్దు చేయకముందున్న కశ్మీర్లో కానీ SC ST సంబంధించిన హక్కులు ఏ విధంగా కాపాడబడ్డాయా, ఈ యొక్క SC ST చట్టాలు అక్కడ వర్తింపజేశారా, ST SC సంబంధించిన ఏ అంశం కూడా అక్కడ లేదు రిజర్వేషన్తో సహా. ఎప్పుడైతే ఒక మతతత్వం, మత ఆధార రాజ్యం ఏర్పడుతుందో ఎవరికి హక్కులు ఉండవు. ఈ దేశం మన హక్కులు కాపాడబడడానికి కేవలం భారతీయతే కారణం, హిందూనెస్ ఈజ్ ద ఓన్లీ రీజన్. అది కానీ ఈ దేశం నుంచి తొలగించిపోతే మనకి ఎటువంటి హక్కులు ఉండవు, ఎటువంటి ఆలోచన పదం ఉండదు, స్వేచ్ఛ కూడా ఉండదు. ఈ మధ్య మేము డాక్టర్
వీడి సావర్కర్ సంబంధించిన చరిత్ర చదవటం జరిగింది. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి కనిపించింది. అంబేద్కర్ గారు సావర్కర్ గారు అత్యంత స్నేహితులు, అనేక రకాల విషయాలు. కానీ అంబేద్కర్ గారికి సావర్కర్ ఒక లేఖ రాస్తాడు. ఎప్పుడు అంటే తీవ్రంగా వ్యతిరేకించాడని చెప్పి ఒక అంశాన్ని చదివితే ఒక లెటర్ రాస్తాడు అంబేద్కర్ గారు. నువ్వు ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నావు, నువ్వు బందీవి కాబోతున్నావు మిత్రమా, నీ స్వేచ్ఛ కోల్పోతున్నావు. ప్రపంచంలో దేవుడిని తన తిట్టే అవకాశం, తన యొక్క ఆ మార్గాన్ని విమర్శించే అధికారం, ప్రశ్నించే అధికారం, ఏ పుస్తకాలు వాంగ్మయాన్ని కూడా ప్రశ్నించే అధికారం, అవకాశం దేవుడు ఉన్నాడు లేడని చెప్పగలిగే, విగ్రహం ఉంది విగ్రహ ఆరాధన లేని, ఏ రకమైన ఆలోచన పదాన్ని అత్యంత స్వేచ్ఛగా చెప్పగలిగే అవకాశం ఈ యొక్క హిందూ ధర్మంలోనే ఉంది. ప్రపంచంలో ఇంకే ధర్మంలో లేదు. మిగతా ధర్మాలన్నీ నిన్ను కట్టుబాట్లకి లొంగ తీసుకుంటాయి. ఒక మార్గంలోనే వెళ్ళాలి. నువ్వు ఇక్కడ నీకు స్వేచ్ఛ పోతుంది. నువ్వు కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత ఇది తప్పు, ఈ ధర్మంలో, ఈ యొక్క మార్గంలో, నీ యొక్క దేవుళ్ళలో, నీ యొక్క పుస్తకంలో నువ్వు ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఎందుకంటే నిన్ను వెలివేస్తారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవన్నీ నిరాధారమైన వదంతులని, కేవలం దుష్ప్రచారం మాత్రమేనని కొట్టిపారేసింది. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా తేల్చి చెప్పింది. సచివాలయంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడం కానీ, లీజుకు ఇవ్వడం కానీ జరగదని ఆయన స్పష్టం చేశారు. సంస్థ ప్రయోజనాలతో పాటు ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ బస్ సేవా పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టేకప్ చేస్తున్న ఈవీ బస్సెస్, ఎలక్ట్రికల్ బస్సెస్ ఇండక్షన్ ప్రోగ్రాంలో కొంత అస్పష్టత, అంటే ఇన్ ద సెన్స్ కొంత అపోహలు, ఇవన్నీ ప్రెస్లో వేరియస్ కథనాలు వస్తున్నాయి. అలాగే ఎంప్లాయీస్ సైడ్ నుంచి కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో యూనియన్స్ కొన్ని ఇష్యూస్ రిప్రజెంట్ చేశారు. దాని మీద క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది ఆర్టీసీ ఒక వ్యవస్థని ఏదో ప్రైవేటైజ్ చేస్తున్నారు, తర్వాత డిపోలు అలాగే ఆర్టీసీ యొక్క ఆస్తుల్ని ప్రైవేటు సంస్థలకి ఇస్తున్నారు అనేది ఒక అపోహ ఒకటి నడుస్తోంది. సో ఇందులో క్లారిఫై చేయదలుచుకున్న విషయం ఏంటంటే, ఇందులో ఏ రకమైన ప్రైవేటైజేషన్ లేదు. ఎంటైర్ ఆస్తులన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీ దగ్గరే ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీ ఓనరు. మనం ఏదైతే ఇప్పుడు డీజిల్ బస్సెస్ హైర్కి తీసుకుంటున్నామో ఆల్మోస్ట్ 26% ఫ్లీట్ ఇప్పుడు మనం ఆర్టీసీలో డీజిల్ బస్సెస్ మనం హైర్ తీసుకుని నడుపుతున్నాము. మిగతా 74% మనం ఆర్టీసీ ఓన్ బస్సులు రన్ చేస్తున్నాము. సిమిలర్ పద్ధతిలో మనం ఎలక్ట్రికల్ బస్సెస్ హైర్ బేసిస్ మీద తీసుకుని రన్ చేస్తున్నాము. ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత లీజ్ పీరియడ్కి అయితే ఎంత ఇచ్చామో ఆ టైం వరకు మన ప్రెమిసెస్ వాడుకోవడానికి, అంటే మనకి సర్వీసెస్ మనకి ఇవ్వాలి కాబట్టి మన ప్రెమిసెస్ వాడుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం తప్ప ఏ రకమైన లీజ్ కానీ ఏ రకమైన ట్రాన్స్ఫర్ కానీ అలాంటి ఏమీ సిస్టమ్ లేదు. సో అది ఒకటి మన ఎంప్లాయీస్ అందరికీ కూడా మీ ద్వారా క్లారిఫై చేస్తున్నాము, ప్రజలకు కూడా ఈ స్పష్టత ఇవ్వదలుచుకున్నాము. సో దాని తర్వాత ఈ రకమైన పద్ధతి ఎందుకు వెళుతున్నారు అనే దాని మీద కూడా క్లారిటీ కావాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది పిఎం ఈ బస్ సేవ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10,000 బస్సులు ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలకి 5 లక్షల కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న ప్రతి టౌన్ కూడా కవర్ చేయడానికి ఇచ్చిన స్కీము. సో టోటల్గా 22 స్టేట్స్ అలాగే 6 మన యూనియన్ టెరిటరీస్ అన్నిటికి కలిపి ఏదైతే ఈ 10,000 బస్సులు శాంక్షన్ అయినాయో ఈ 10,000 బస్సులకి కామన్ టెండర్స్ రన్ అయినాయి. అంటే టోటల్గా సిఈఎస్ఎల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషను కామన్గా టెండర్ ప్రాసెస్ రన్ చేసింది. సో ఇవన్నీ కూడా జీసీసీ అంటే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్, అంటే బస్సు
వాళ్ళు పెట్టి తర్వాత మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుని డ్రైవర్ను కూడా వాళ్లే పెట్టేదాన్ని గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్ అంటాము. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రికల్ బస్సులు చాలా లాస్ట్ ఓన్లీ 5 సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఇంకా టెక్నాలజీ మెచ్యూర్ అవ్వలేదు. కాబట్టి ఓవరాల్గా మనం ఈ క్రాస్ కాంట్రాక్ట్ మోడల్ మీద అంటే లీజ్ ప్రాతిపదిక మీద ఎన్ని కిలోమీటర్లు అవి రన్ అయితే గనక కిలోమీటర్ బేసిస్ మీద ప్రాతిపదిక మీద డబ్బులు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ. సో ఇది మన ఒక్క స్టేట్ కాదు, అన్ని స్టేట్స్కి కామన్ సిస్టమ్. అన్ని స్టేట్స్ కూడా అంటే 20 మెయిన్ ల్యాండ్ స్టేట్స్ అలాగే 6 యూనియన్ టెరిటరీస్ ఏదైతే 10,000 బస్సులు చేస్తున్నామో 10,000 బస్సులకి సేమ్ సిస్టమ్ అమలు అవుతోంది. సో ఇందులో టోటల్గా ఇండియా వైడ్ కాంపిటేటివ్ టెండర్స్ నడిచినాయి. ఇది మనం చేయలేదు, CESL గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ చేసింది. ప్రజల సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఏ వర్గాల సమస్యలను పరిష్కరించడం లేదని, వీటిని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీని దుర్మార్గంగా చూపించడానికి కుట్ర పన్నుతుందని ధ్వజమెత్తారు. సంక్షేమాన్ని అభివృద్ధిని బూడిద చేశారని, దీనికి డైవర్షన్గా రావణుణ్ణి తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు చెప్పారని, కానీ మీ సంపద సృష్టి మీ అనుమానులకు కార్పొరేట్ సంస్థలకు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారి వైఖరి చూస్తే రేపు వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ పార్టీకి ఒక దుర్మార్గమైన పార్టీగా ముద్ర వేయాలనే కుయుక్తితో కుట్రతో పనిచేస్తున్నట్టుగా ఉంది తప్ప తానిచ్చిన హామీలు నెరవేర్చి తాను మెరుగైన పరిపాలన సుపరిపాలన అందించానని చెప్పుకునే పరిస్థితి లేదు అని అర్థమవుతుంది. అందుకే మాటిమాటికి వైఎస్ఆర్ పార్టీని దూషించడం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, చివరికి తన స్థాయి మరిచిపోయి సీనియారిటీని మరిచిపోయి జగన్ గారి మీద వ్యక్తిగత దూషణ. నిన్న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాటు వద్ద గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు వారి తల్లిగారు విజయమ్మ గారు కలిసిన దాన్ని ఆ సంఘటన మీద కూడా ఈరోజు జరిగిన ఒక బహిరంగ సభలో చాలా దిగజారుడుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూశాం. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు, ఏంటి మీ ఫ్రస్ట్రేషన్ కారణం అని మేము అడుగుతున్నాం. ఏ స్థాయిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే, నిన్న ఆ ఘాటు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తండ్రికి నివాళులు అర్పించి ఆ సందర్భంలో విజయమ్మ గారు ఆయన కలుసుకోవడం, హత్తుకోవడం, తల్లి తనయుడికి ముద్దు పెట్టడం ఇవన్నీ మనం చూసాం, ప్రత్యక్ష ప్రసారాల్లోనే చూసాం. కానీ ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, అసలు భయంకరంగా తల్లిని గౌరవించలేని వ్యక్తి, తండ్రిని ఓట్ల కోసం పూజలు చేస్తున్నాడు. అసలు ఇది ఒక 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఒక పార్టీని సుదీర్ఘకాలంగా నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడే భాష కానీ మీరు మాట్లాడుతున్న వ్యవహార శైలి కానీ సంస్కారమా, సంస్కారయుతంగా నేను ప్రవర్తిస్తున్నానని మీరు అనుకుంటున్నారా అని సూటిగా నేను అడుగుతున్నా. మీ వ్యవహారంలో తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ ఎందుకు కనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి, కుటుంబ వ్యవహారాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సభ్యత సంస్కారం మరిచిపోయిన విధంగా ఏ విధంగా మీరు పబ్లిక్ మీటింగ్లో కామెంట్లు చేస్తున్నారని మేము సూటిగా అడుగుతున్నాం. లేదు ఇదే పందాని ఇదే పద్ధతిని నేను ఎంచుకున్నాను అని అంటే బహిరంగంగా చెప్పండి. అంటే వైఎస్ఆర్ పార్టీని, పార్టీ నాయకుడిని చాలా కించపరిచే విధంగా ప్రజల్లోకి ఒక భావన క్రియేట్ చేయాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అందుకే వైఎస్ఆర్ పార్టీని మాటి మాటికి గొడ్డల పార్టీ అని ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఎవరో ఒక కింది స్థాయి కార్యకర్త మరొక నాయకుడు మాట్లాడితే అవగాహన లేని మాట్లాడుతున్నారని అనుకుంటాం. కానీ ఈ దేశానికే రాజకీయాలు నేర్పించానని చెప్పి మీరు గొడ్డల పార్టీ అంటున్నారంటే అవగాహనతో మాట్లాడినట్టు కదా.
మరి వైఎస్ఆర్ పార్టీ గొడ్డల పార్టీ అయితే మీ పార్టీది ఏ పందా, మీ పార్టీ ఏంటి అని అడుగుతున్నా. బూడిద పార్టీయా? ఎందుకంటే పోలీస్ స్టేషన్లో యువకుల్ని చంపి బూడిదిగా మార్చేస్తున్నారు కదా, దానికోసం మిమ్మల్ని బూడిద పార్టీ అనొచ్చా? లేదు, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అర్థం లేకుండా వనరులన్నీ ప్రైవేటు వాళ్ళకి, కార్పొరేట్ వాళ్ళకి దోచిపెడుతున్నారు కదా, చివరికి బూడిదే మిగిల్చే స్థాయికి మీరు పనిచేస్తున్నారు కదా, అందుకే మిమ్మల్ని బూడిద పార్టీ. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఉంగుటూరు ఎమ్మెల్యే పసిమట ధర్మరాజు తెలియజేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, వేముడోలు మండలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే ధర్మరాజు దృష్టికి తీసుకొచ్చారు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు, బియ్యం కార్డులు, భూ వివాదాలు, రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, ఇతర మౌలిక వసతుల కల్పనతో పాటు వ్యక్తిగత గ్రామస్థాయి సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర భూ సర్వేపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పొత్త శివశంకర్ తీవ్రంగా ఖండించారు. గత వైసీపీ ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతతో ప్రారంభించిన, విజయవంతంగా అమలు చేసిన సమగ్ర భూ సర్వేను కేవలం రంగు మార్చి తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు సమగ్ర భూ సర్వేపై ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారని విమర్శించారు. రైతులకు భూ హక్కుల రక్షణ కోసం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను రీబ్రాండింగ్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సమగ్ర భూ సర్వే అనేటువంటిది ఆయనే వాడినట్టు, ఆ టెక్నాలజీ వాడినట్టుదంతా కూడాను చూసి జనాలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఏంటంటే అసలు మనందరికీ గుర్తుంటది, ఎన్నికల ముందు ఎల్లో మీడియా, ఇదే కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా ప్రతిరోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రముఖ పత్రికలంతా, ముఖ్యంగా ఎల్లో మీడియాలో ఫస్ట్ పేజ్ అంతా కూడాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, సమగ్ర భూ సర్వే గురించి, మీ భూమి మీది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుంటారు, ఈ సమగ్ర భూ సర్వే గురించి అవాకులు చవాకులు పేలి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసేసి మేము అధికారంలోకి వస్తానే ఈ సమగ్ర భూ సర్వేని రద్దు చేస్తాం అనేటువంటిది వాగ్దానంతో వచ్చి ఒక భయం పెట్టి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది? అదే భూ సర్వేని, సమగ్ర భూ సర్వేని, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాస్ పుస్తకాలు ఇచ్చారో అత్యాధునిక టెక్నాలజీతో, అదేవిధంగా క్యూఆర్ కోడ్తో, అదేవిధంగా యూనిక్ నెంబరు, ఒక శాశ్వత క్రమ సంఖ్యను ఇస్తూ, అదేవిధంగా ఒక మ్యాప్, దీంట్లో లాటిట్యూడ్, లాంగిట్యూడ్, అక్షాంశాలు, రేఖాంశాలు, ఆ మ్యాప్లో రైతుల యొక్క వివరాలు, ఆ భూమి వివరాలు, ఆ రైతు యొక్క పేరు కంప్లీట్ గా ఈ క్యూఆర్ కోడ్తో ఇచ్చేసేసి, అదేవిధంగా పాస్ పుస్తకం చివరిలో కూడాను www.meebhumi.apgov.in అనేటువంటిది ఒక వెబ్సైట్ కూడా పెట్టి, ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఎంటర్ చేస్తే, క్యూఆర్ కోడ్ క్యాప్చర్ చేస్తే, స్కాన్ చేస్తే ఆ సమగ్ర రైతు వివరాలు, అదేవిధంగా ఏదైనా కూడాను అందులో అంటే తండ్రి కొడుకులు విడిపోయిన తర్వాత దాన్ని టైటిల్ మార్చడం కానీ, అదేవిధంగా ఇవన్నీ చేసినప్పుడు ఆ రైతుకి, ఆ ఇంటి యజమానికి, ఏదైనా స్థల యజమానికి ఇమ్మీడియట్ గా అలర్ట్ కూడా వచ్చే విధంగా అత్యాధునిక టెక్నాలజీతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పాసు పుస్తకాన్ని అక్షరాల అదే ఫీచర్స్ తో కంప్లీట్ గా ఒక్కటి కూడా తేడా లేకుండా కేవలము ఒక కలర్ మార్చి, పాసు పుస్తకము ప్రింటింగ్ కలర్ మార్చి, ఫీచర్స్, ప్రాసెస్ కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉండేటువంటిదే ఇప్పుడు కూడా అదే ఉన్నాయి. అంతకు మించి ఒక్క అడిషనల్ ఫీచర్ అయినా కూడాను ఈ పాస్ పుస్తకంలో ఉందా? అసలు ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి, మీరు గతంలో 3 సార్లు అంటే దాదాపు 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఏ ఒక్క రోజైనా కూడాను ఈ రైతుల గురించి, రెవెన్యూ భూముల గురించి, 22A భూముల గురించి ఒక్క రోజైనా ఆలోచన చేశారా? 100 సంవత్సరాల నుంచి, అంటే బ్రిటిష్ హయాంలో నుంచి రైతుల బాధలు, అదేవిధంగా అమ్మునా కొన్నా ఆ సర్వే యొక్క నెంబర్లు ఎక్కడున్నాయి,
తన భూమి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉందా, హద్దులు అల్లులు ఏవి కూడా తెలియక ఎన్నో గొడవలు కుటుంబాల మధ్య, ఊర్లలో పక్క భూముల వాళ్ళ మధ్య ఇదంతా జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని సమగ్ర భూ సర్వే ఏదైతే కేంద్రము, ఇప్పుడు కూడా మీరు కేంద్రంలోనే ఉన్నారు కదా, కేంద్రం ఏదైతే ప్రతిపాదించిందో ఆ యొక్క సమగ్ర భూ సర్వేని సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలు పెట్టడం కూడా ఎన్ని తెలుసా, ఒక్కసారి గమనిస్తే 70కి పైగా కార్స్ స్టేషన్స్, సివాల్స్ కార్స్ స్టేషన్స్, 3640 GNSS రిసీవర్లు, ఈ భూ సమగ్ర సర్వేకి వాడినటువంటి యంత్రాంగము, ఆ టెక్నాలజీ ఒక్కసారి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో GPS హై యాక్యురసీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆస్క్ ఏఐ క్యూఆర్ కోడ్తో స్థల పురాణం, సాంస్కృతిక నేపథ్యం. దేశంలో తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్న మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్ర చేస్తున్న శక్తులపై నిఘా ఉందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఆర్టీసీ ప్రైవేటీకరణ వార్తలను ఖండించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ నిరాధారమైన వదంతులేనని స్పష్టీకరణ. ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని హామీ. రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని బూడిద చేసిన కూటమి ప్రభుత్వం. దీనికి డైవర్షన్గా రావణ్ణి తీసుకువస్తుంది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్. సీసీసీ సమాప్తం. నమస్కారం.